దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయుచున్నాను. గత 3 తరగతుల నుంచి ప్రార్థన అనే అంశం మీద మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. మొదటి తరగతిలో ప్రార్థన యొక్క పరిచయాన్ని, ప్రార్థన కానిదేమిటో వివరించటం జరిగింది. రెండవ తరగతిలో ప్రార్థన అంటే ఏమిటో కూడా మనం నేర్చుకుని ఉన్నాం. మూడవ తరగతిలో సమర్థవంతమైన క్రైస్తవ జీవితాన్ని ప్రార్థన ఎలా ఉత్పత్తి చేస్తుంది అనేది మనం నేర్చుకుని ఉన్నాం. సమర్థవంతమైన జీవితాన్ని ప్రార్థన ద్వారా ఎలా ఉత్పత్తి జరుగుతుందనేది 7 విషయాలు మనము కూలంకుషంగా గత క్లాసులో మనము నేర్చుకుని ఉన్నాం. వాట్ ప్రొడ్యూసెస్ అన్ ఎఫెక్టివ్ ప్రేయర్ లైఫ్? సమర్థవంతమైన ప్రార్థనా జీవితాన్ని ఏది ఉత్పత్తి చేస్తుందన్నిట్లో ఒకటి విశ్వాసముతో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, రెండవదిగా క్రీస్తు నీతి ద్వారా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, మూడవదిగా యథార్థంగా మనం ప్రార్థించినప్పుడు, నాలుగవదిగా ఐక్యంగా మనం ప్రార్థించినప్పుడు, ఐదవదిగా యేసు నామములో తండ్రికి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆరవదిగా ఒకరినొకరు క్షమించుకొని మనం ప్రార్థన చేసినప్పుడు, ఏడవదిగా పట్టుదలతో విసుకక మనం ప్రార్థన చేసినప్పుడు సమర్థవంతమైన జీవితాన్ని లేక శక్తివంతమైన జీవితాన్ని ప్రార్థన ఈ విధంగా ఉత్పత్తి చేస్తుందనేది మనం నేర్చుకుని ఉన్నాం. ఈ రోజున మరికొన్ని విషయాలు, వాట్ ప్రొడ్యూసెస్ ఎఫెక్టివ్ క్రిస్టియన్ లైఫ్, వాట్ ప్రేయర్ ప్రొడ్యూసెస్ ఎఫెక్టివ్ క్రిస్టియన్ లైఫ్ అనేది మనం నేర్చుకొనబోతున్నాం. సమర్థవంతమైన ప్రార్థనా జీవితాన్ని ఏది ఉత్పత్తి చేస్తుందనే దాంట్లో ఎనిమిదవదిగా క్రీస్తునందు మనం అంటుకట్టుబడి ప్రార్థించినప్పుడు సమర్థవంతమైన ప్రార్థనా జీవితాన్ని ప్రార్థన ఉత్పత్తి చేస్తుంది. అబైడింగ్ ఇన్ క్రైస్ట్. When we pray to God, abiding in Christ, we can have effective prayer life. సమర్థవంతమైన ప్రార్థనా జీవితాన్ని మనము క్రీస్తునందు కట్టబడినప్పుడు మాత్రమే కలిగి ఉంటాం. క్రీస్తునందు అంటు కట్టబడి ఉండుట అంటే క్రీస్తునందు నిలిచి ఉండుట అని అర్థం. క్రీస్తులో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కొనసాగినప్పుడు, క్రీస్తు శరీరం అనబడిన ఆయన సంఘములో మనము నిలిచి ఉండినప్పుడు దేవుని నుండి ఏదైనా మనము పొందుకుంటాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో మనం గమనించినట్లయితే దేవుని వాక్యము ఈ విధంగా మనకు తెలియజేస్తుంది. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. అవును, దేవుని వాక్యము ఈ విధంగా మనకు తెలియజేస్తున్నప్పుడు దేవుని యందు మనం నిలిచి ఉండాలి. మన యందు ఆయన మాటలు నిలిచి ఉండినప్పుడు మనకి ఏది ఇష్టమో దానిని మనం అడిగినప్పుడు దేవుడు మనకు దానిని దయచేస్తాడు. ఈ రీతిగా సమర్థవంతమైన జీవితాన్ని ప్రార్థన ద్వారా మనం కలిగి ఉంటాం. వాట్ ప్రొడ్యూసెస్ అన్ ఎఫెక్టివ్ క్రిస్టియన్ లైఫ్ అని మనము చర్చించుకుంటున్నటువంటి ఈ భాగములో సమర్థవంతమైన ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉండాలంటే క్రీస్తునందు మనము అంటుకట్టబడినప్పుడు మాత్రమే. 9వదిగా దేవుని చిత్తానుసారంగా మనం ప్రార్థించినప్పుడు, when we pray to God according to the will of God, then only we can have effective Christian prayer life. సమర్థవంతమైన ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉంటాం. దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలంటే ముందుగా
ఆయన వాక్యంలోని వాగ్దానాలు మనం తెలుసుకోవాలి. We must know the promises of God in the Bible. Then only we can understand the will of God. దేవుని చిత్తాన్ని, దేవుని వాక్యంలో ఉన్న వాగ్దానాలు మనం తెలుసుకోవడం ద్వారా తెలుసుకోగలం. అందుకని దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14, 15 వచనాలు మనం చూసినట్లయితే, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14, 15 వచనాల్లో ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా, యేసుక్రీస్తును బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగిననో ఆయన మన మనవి ఆలకించుననిదియే. ఆయన చిత్తానుసారంగా మనం అడిగినప్పుడు మన ప్రార్థనను ఆయన ఆలకిస్తాడు. 18వ వచనం, మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన యెడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. ప్రియులారా, దేవుని చిత్తాన్ని మనం తెలుసుకొని దేవుని చిత్తానుసారంగా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు సమర్థవంతమైనటువంటి ప్రార్థనా జీవితాన్ని మనము కలిగి ఉంటాం. 10వదిగా, సమర్థవంతమైన ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉండాలంటే, మనం ప్రార్థన చేసినప్పుడు ఇంటిలో వారందరితో మనము ఒప్పందం కలిగి ఉండాలి, అనగా ఏకీభవించాలి. When we are praying, we must agreement in the home with every member. కుటుంబంలో ప్రతి వ్యక్తితో మనము ఏకీభవించి ప్రార్థన చేయాలి. భార్యాభర్తల మధ్య ఎటువంటి గొడవలు లేకుండా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థనను ఆలకిస్తాడు. భార్యాభర్తలు ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి, కరుణా హృదయులై, క్రీస్తునందుల భయముతో ఒకరినొకరు క్షమించుకోండి. ఒకరి ఎడల ఒకరు పరస్పరమైనటువంటి అవగాహన, అన్యోన్యత కలిగి ప్రార్థన చేస్తున్నప్పుడు మరి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. కుటుంబంలో ఐక్యత ఉంటుంది. భార్యాభర్తలు ఎప్పుడైతే ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉంటారో, ఆ కుటుంబంలో పిల్లలు కూడా తల్లిదండ్రులకు విధేయులవుతారు, తల్లిదండ్రులకు లోబడుతారు, ప్రేమిస్తారు. కుటుంబంలో ఐక్యత ఉంటుంది. కుటుంబంలో ప్రతి ఒక్కరితో ఏకీభవించి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడు. అందుకనే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా చెప్పబడింది. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం, అటువలనే పురుషులారా, జీవమను కృపావరములో, అంటే జీవితం అనేదే ఒక కృపావరం. లైఫ్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి, ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి, మీ ప్రార్థనకు అభ్యంతరము కలుగుకున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. ఎంత గొప్ప వాక్యం అండి ఇది. స్త్రీలు బలహీనులైన ఘటమని వారిని సన్మానించి, కాపురం అనేది జ్ఞానంతో చేయాలంట. జీవితం అనే కృపావరములో భార్యలు వారు పాలిభాగస్తులను ఎరిగి వారిని గౌరవించాలి. కనుక మనం ప్రార్థన చేసినప్పుడు మనము కుటుంబంలో ఏకీభవించి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు గౌరవిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక చివరిగా ఈ అంశంలో మనం గమనించినప్పుడు ఆత్మలో మనం ప్రార్థన చేయాలి. ఆత్మలో, ఇన్ ద స్పిరిట్ వీ మస్ట్ ప్రే. ఆత్మలో ప్రార్థన చేయటం అంటే మనలో పరిశుద్ధాత్ముడు జీవిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడిని ఎప్పుడు మనము మాటల ద్వారా కానీ మన క్రియల ద్వారా కానీ దుఃఖపరచకూడదు. పరిశుద్ధాత్మను దుఃఖపరిచి మనం ఆత్మలో ఆనందించలేం. దేని వాక్యం ఏం తెలియజేస్తుందంటే, ఆత్మను ఆర్పకుడి, ఆత్మను ఆర్పకుడి. దేవుడి చిత్తానుసారంగా మనం ప్రార్థన చేసినప్పుడు సమర్థవంతమైన ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటామని ఇంతకుముందే మనం నేర్చుకున్నాం. అసలు దేవుని చిత్తం అంటే ఏంటి? ఎల్లప్పుడూ ప్రతి విషయమునందును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం
యేసుక్రీస్తునందు మన విషయంలో దేవుని చిత్తం. ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థాంక్స్. ఇంగ్లీష్‌లో ఒక చక్కటి పాట ఉంది. ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థాంక్స్, ఫర్ దిస్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థాంక్స్, ఫర్ దిస్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థాంక్స్, for this is the will of God in Christ Jesus concerning you. Rejoice evermore, for this is the will of God. Rejoice evermore, for this is the will of God. Rejoice evermore, for this is the will of God in Christ Jesus concerning you. Pray without ceasing, for this is the will of God. Pray without ceasing, for this is the will of God. Pray without ceasing, for this is the will of God in Christ Jesus concerning you. Fence not the Spirit, for this is the will of God. Fence not the Spirit, for this is the will of God. Fence not the Spirit, for this is the will of God in Christ Jesus concerning you. Prove all things, for this is the will of God. Prove all things, for this is the will of God. Prove all things, for this is the will of God in Christ Jesus concerning you. Flee from evil, for this is the will of God. Flee from evil, for this is the will of God. Flee from evil, for this is the will of God in Christ Jesus concerning you. హల్లెలూయా. ఈ పాటలో ఉన్న అర్థం ఏందంటే, ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థాంక్స్, ఫర్ దిస్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం నుంచి మనము చూసుకున్నట్లయితే దేవుని చిత్తం ఏంటో ఇక్కడ స్పష్టంగా తెలియచేయబడింది. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు 5వ అధ్యాయం 16వ వచనం నుంచి తెలియజేస్తున్నాడు. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రతి విషయమునందును ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థాంక్స్, ఫర్ దిస్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్ కన్సర్నింగ్ యూ. మీ విషయంలో, యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం అనేది, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండటం అనేది. రిజాయిస్ ఎవర్ మోర్, ఫర్ దిస్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. దేవుని బిడ్డలు కష్టమైన, నష్టమైన, ఇబ్బందులైన, శ్రమ అయినా, బాధ అయినా, కరువైన, ఉపద్రవమైన, ఎత్తైన, లోతైన, సృష్టింపబడే మరి ఏదైనా సరే దేవుని వాక్యంలో చెప్పబడిన రీతిగా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండటం అనేది దేవుని చిత్తం. కానీ చాలా సందర్భాల్లో మనకన్నీ సమృద్ధిగా ఉన్నప్పుడు సంతోషంగా ఉంటాం, మనకన్నీ కలిసి వచ్చినప్పుడు సంతోషంగా ఉంటాం. కానీ ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు, ఏదైనా బాధలు మనలో కలిగినప్పుడు, ఏదైనా అనారోగ్యానికి మనం గురైనప్పుడు సంతోషంగా ఉండలేం. కానీ దేవుని వాక్యం చెప్తుంది ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి. ప్రే వితౌట్ సీజింగ్, ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి. అది దేవుని చిత్తం. ఆత్మను ఆర్పకుండా ఉండటం అనేది దేవుని చిత్తం. ఆత్మను ఎప్పుడైతే మనం ఆర్పకుండా ఉంటామో ఆత్మలో మనం ప్రార్థన చేయగలం. Quench not the spirit, for this is the will of God in Christ Jesus concerning you. ఆత్మను ఆర్పకూడదు. ఒక పాట మనం పాడుకుంటాం. నా ఇంటి దీపం నీవే అని తెలిసి, నా హృదయం నీ కొరకై పదిలపరచితి. నా ఇంటి దీపం నీవే అని తెలిసి, నా హృదయం నీ కొరకై పదిలపరచితి. ఆరిపోయిన నా వెలుగు దీపమో, ఆరిపోయిన నా వెలుగు దీపమో,
వెలిగించుము నీ ప్రేమతో. ప్రభువా వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. ప్రభువా జరిగేది నీ చిత్తమే. కనుక మన ఆత్మ అనే దీపం ఆరిపోకుండా ఎప్పుడు కూడా దేవుని వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా మనము వెలిగించుకుంటూ ఉండాలి. మన ఆత్మను ప్రజ్వరిల్లబ్బజేయాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఆత్మలో మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో సైతాను యొక్క ఆధ్యాత్మిక శక్తులకు వ్యతిరేకంగా క్రైస్తవులు చేసే యుద్ధం ప్రార్థనలో తీవ్రతను కోరుతుంది. సైతానుడు చాలాసార్లు మనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉంటాడు. సాతాను యొక్క ఆధ్యాత్మికమైన శక్తులకు వ్యతిరేకంగా క్రైస్తవులు చేసే యుద్ధమే, ఈ పోరాటమే ప్రార్థనలో తీవ్రతను కోరుతుంది. అన్ని రకాల ప్రార్థనలో, అన్ని సందర్భాలలో ఆత్మలో మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. కేవలం ప్రార్థనను మరొక ఆయుధంగా చూడకూడదు మనం ప్రియులారా. దేవునితో కలిసి పనిచేయడం ద్వారా మనకు మరియు ఇతరులకు విజయం సాధించుటలో భాగముగా నిజమైన సంఘర్షణ కావచ్చు. అన్ని సందర్భాల్లోనూ అన్ని రకాల ప్రార్థనలో శ్రద్ధగా ప్రార్థించడంలో విఫలమడం అంటే శత్రువుకు లొంగిపోవడమే. ఎన్నడూ కూడా ఏ సందర్భంలో కానీ ఏ విధంగా కూడా మనం ప్రార్థనలో విఫలము కానే కాకూడదు. లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనం, రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం, 1వ దెసలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం ప్రకారము ఎడతెగక మనం ప్రార్థన చేయాలని దేని వాక్యం తెలియజేస్తుంది. ప్రార్థన యందు మనం నిలకడగా ఉండాలని దేని యొక్క వాక్యం తెలియజేస్తుంది. దేనిని గురించి మీరు చింతపడకుడు గాని ప్రతి విషయములోనూ కృతజ్ఞతాపూర్వకముగా ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం మీ హృదయములకు తలంపులు కావలింటుదని దేవుని యొక్క వాక్యం తెలియజేయబడుతుంది. ప్రార్థన యందు మనం పట్టుదల కలిగి ఉండాలి. విసుకక మనం ప్రార్థన చేయుచుండాలి. ఈ విధంగా మనము సమర్థవంతమైన ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉంటాం. వాట్ ప్రొడ్యూసెస్ యాన్ ఎఫెక్టివ్ క్రిస్టియన్ లైఫ్ అని ఈ అంశంలో మనం నేర్చుకున్న రీతిగా సమర్థవంతమైన ప్రార్థనా జీవితాన్ని ఏది ఉత్పత్తి చేస్తుందంటే, సమర్థవంతమైన శక్తివంతమైన ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉండాలంటే ఈ 11 విషయాలు మనం నేర్చుకుని ఉన్నాం. గత తరగతిలో 7 విషయాలు నేర్చుకుని ఉన్నాం. మిగతా విషయాలు ఇప్పుడు నేర్చుకుని ఉన్నాం. మరలా వివరంగా మీకు తెలియజేస్తున్నాను. సమర్థవంతమైన ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉండాలంటే విశ్వాసంతో మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. రెండవదిగా క్రీస్తు నీతి ద్వారా మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. మూడవదిగా యథార్థంగా మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. నాలుగవదిగా ఐక్యంగా మనం ప్రార్థన చేయాలి. ఐదవదిగా యేసు నామములో తండ్రి అయిన దేవునికి మనం ప్రార్థన చేయాలి. ఆరవదిగా ఒకరినొకరు క్షమించుకుంటూ మనం దేవుని ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ఏడవదిగా పట్టుదలతో విసుగుదల చెందకుండా మనం ప్రార్థన చేయాలి. ఎనిమిదవదిగా క్రీస్తునందు అంటుగట్టబడి మనం ప్రార్థన చేయాలి. క్రీస్తులో నిలిచి ఉండాలి. క్రీస్తు వాక్యమునందు మనం నిలిచి ఉండాలి. తొమ్మిదవదిగా దేవుని చిత్తానుసారంగా మనం ప్రార్థన చేయాలి. అకార్డింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్ వీ మస్ట్ ప్రే. పదవదిగా ఇంటిలో అందరితో ఏకీభవించి, అందరితో ఒప్పందం కలిగి ఏకీభవించి మనం ప్రార్థన చేసినప్పుడు సమర్థవంతమైన ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉంటాం. చివరిగా ఆత్మలో మనం ప్రార్థన చేసిన ఈ ఆత్మలో ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తూ ఉంటామో సైతానుడు మనకు వ్యతిరేకంగా మన మీద యుద్ధం చేస్తున్నప్పుడు బలంగా సైతాన్తో పోరాడుతాం. విజయము మనదే. మనలో ఉన్నవాడు, మన హృదయములో నివసించుచున్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. లోకమును జయించిన యేసు యొక్క ఆత్మను మనం కలిగి ఉన్నాం. ఆ విధంగా మనం ఆత్మతో ప్రార్థన చేసినప్పుడు
సమర్థవంతమైన ఎఫెక్టివ్ క్రిస్టియన్ ప్రేయర్ లైఫ్ను మనం కలిగి ఉంటాం. అట్టి కృపను దేవుడు మీకు అందరికీ అనుగ్రహించునుగాక. ప్రభువైన యేసు క్రీస్తు కృప మీకు ఎల్లప్పుడూ తోడైననుగాక. మీకందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. దేవుడు మీకు మంచి భవిష్యత్తును, ఆశీర్వాదం అనుగ్రహించి తన రెక్కల చోట మిమ్మల్ని భద్రపరచునుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రం నాయన. ఈ తరగతిలో సమర్థవంతమైన ప్రార్థనా జీవితాన్ని కలిగినట ఎట్లు అనేది మేము నేర్చుకున్నాం. ఎన్నటువంటి మీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని దీవించండి. ఆ విధంగా సమర్థవంతమైన ప్రార్థనా జీవితాన్ని కలిగినట్లు మీ బిడ్డలు నేర్చుకునే విషయాలన్నిటినీ తమ జీవితానికి అన్వయించుకొని ముందుకు సాగుట కృప అనుగ్రహించండి. ఈ కార్యక్రమాలను ప్రసారం చేయుచున్న ఎమ్మాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ థియాలజీ వారిని మీరు జ్ఞాపకం చేసుకుని దీవించండి. ఎగ్జిక్యూటివ్ కమిటీ మీరు దీవించండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.